ఏపీలో బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా థర్డ్ ఫేజ్ అంటే మాపప్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినాయి. ఓకేనా, పోర్టల్ ఓపెన్ అయింది. ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే 15th నవంబర్ లోపులోనే 15th నవంబర్ 11:30 AM అంటే మార్నింగ్ 11:30 లోపులోనే ఇచ్చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అయితే ఏమీ ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకపోతే ఫీజు వచ్చేప్పటికి యూనివర్సిటీ ఫీజు మీరు వన్స్ సీట్ వచ్చిన తర్వాత ఒకవేళ బి కేటగిరీ సీట్ అయితే 16,100 రూపీస్ పే చేసి మీరు వెబ్సైట్లోనే పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఇన్ కేస్ మీరు ఏమైనా సి కేటగిరీ అయితే 40,100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే మీ ట్యూషన్ ఫీ వచ్చేప్పటికి 4,40,000 రూపీస్ ఉంటుందండి బి కేటగిరీ వాళ్ళకి. ఇంకపోతే సి కేటగిరీ వాళ్ళకి 13,20,000. ఇప్పుడు బి కేటగిరీ వాళ్ళ గురించి చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు ఇంత ఫీజు కట్టుకోలేము అనుకుంటే మీకు కట్ ఆఫ్ చూసుకొని ఈ ఉన్న 15 కాలేజెస్లో ఎక్కడ మీరు అంటే దగ్గరగా ఉన్నారో కట్ ఆఫ్ ఆ ఉన్న కాలేజెస్కి ఈ లోపలనే వెళ్ళి మాట్లాడండి. ఇంత ఫీజు కట్టుకోలేము, ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయా అంటే కంపల్సరీ వాళ్ళు తగ్గిస్తారు. అలా చాలామందికి జరిగింది. మీరు కంగారు పడి పెట్టుకోకుండా ఉండొద్దు. ఇన్ కేస్ ఫీజు ఇంత కాదు, ఇంతకంటే కొంచెం తగ్గితే కట్టగలము అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకేనా, వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళు తగ్గిస్తారనమాట. అలా చాలాసార్లు జరిగింది కూడా. ఇదిగో చూడండి, మొత్తం బి కేటగిరీ వాళ్ళకి కూడా కొన్ని చూడండి, కొన్నేమో తక్కువ ఉన్నాయి. 13,20,000 ఒక్కటే ఉందండి అంత హైయెస్ట్ ఫీజు. శ్రీకాకుళం శ్రీ సాయి డెంటల్ ఒకటే అంత ఉంది. సి కేటగిరీలో మిగతా వాళ్ళకి అందరికీ ఫీజు తగ్గింది, 7 lakhs లోపలనే ఉంది. ఇన్ కేస్ మీరు సి కేటగిరీలో 7 lakhs కట్టలేము అనుకుంటే వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కొంచెం కన్సెషన్ ఇస్తారు. ఓకేనా, దేని మీద బేస్ అయ్యి ఇస్తారు అనే విషయం నాకు ఇంకా ఐడియా లేదు. కావాలి అంటే నేను వీడియో చేస్తాను దాని గురించి కూడా. ఇంకా ఎవరెవరైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయకపోయినా కానీ ఇప్పుడైతే ఉండిద్ది. ఇంకా మోపప్ ఫేజ్ ఫేజ్ 3 తర్వాత ఇంకా స్లైడింగ్ అయితే ఉండదండి. స్టే వేకెన్సీ రౌండ్కి స్పాట్ పేమెంట్కి మీరు స్పాట్ పేమెంట్ అయినా ఇదైనా కానీ ఇప్పటి వరకు ఎప్పుడు సీట్ వచ్చి ఉండకూడదు, అప్పుడే ఉండిద్ది అనమాట. ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అనేది చెప్తున్నాను చూడండి. B1లో 55, 110 ఏమో B2, 79 వచ్చేప్పటికి సి కేటగిరీ. అంతే. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇక మీద రోజు వీడియోస్ చేస్తాను.